హలో హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకి, అది కూడా కరీంనగర్ రీజనల్ సెంటర్ పరిధిలో ఉన్న స్టడీ సెంటర్లలో చదువుతున్న అభ్యర్థులందరికీ కూడా ప్రాక్టికల్ షెడ్యూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ రీజనల్ స్టడీ సెంటర్ అని తెలుసు కదా, ఎక్కడి నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అయితే సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ అయితే 4 days, అంటే ఈచ్ సబ్జెక్ట్ 4 days అయితే ఉంటాయి. ఈచ్ డే 6 hours అయితే ఉంటుంది. టోటల్గా 24 hours మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ అటెండెన్స్ 70% లేకపోతే ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయితే కాదు. కాబట్టి ప్రాక్టికల్ క్లాసెస్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఇది కూడా రేపటి నుండే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియక మిస్ అవుతారనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తున్నాను. ఇక విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ కి సంబంధించి 22nd మార్చ్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 22nd, 24th, 25th, 26th ఈ 4 days అయితే ఫోర్నూన్ సెషన్ లో 7 AM to 1 PM వరకు డైలీ 6 hours 24 hours అయితే వీళ్ళ క్లాసెస్ అయితే ఉంటాయి, ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్. కాబట్టి కంపల్సరీ అటెండ్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళకి కూడా సేమ్ 22nd నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 22nd, 24th, 25th, 26th. బట్ వీళ్ళకైతే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది, 1:30 PM to 7:30 PM వరకు. సేమ్ 4 days, ఈచ్ డే 6 hours అయితే ఉంటుంది. ఇక కెమిస్ట్రీ 27th మార్చ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. 27th, 28th, 29th అండ్ April 2nd ఉంది. ఇది ఫోర్నూన్ సెషన్, సేమ్ టైమింగ్ 7 AM to 1 PM. ఇది కూడా సేమ్ అయితే ఉంటుంది. 4 days ఖచ్చితంగా మీరు అటెండ్ అయితే కావాలి. స్టాటిస్టిక్స్ వచ్చేసి ఇది కూడా 27th నుండి స్టార్ట్ అవుతుంది. 27, 28, 29 అండ్ 2nd April నాడు. బాట్నీ కూడా 27, 28, 29 2nd April నాడు ఉంటుంది. ఇంకా స్టాటిస్టిక్స్ ఏమో ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. బాట్నీ మార్నింగ్ సెషన్లో అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది. కెమిస్ట్రీ మాత్రమే ఫోర్నూన్ సెషన్ ఉంది. స్టాటిస్టిక్స్, బాట్నీ అండ్ జువాలజీ కూడా అయితే ఇది జువాలజీ 4th నుండి స్టార్ట్ అవుతున్నాయి. స్టాటిస్టిక్స్, బాట్నీ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. ఇక జువాలజీ వచ్చేసి 4th April నుండి 7, 8, 9th April వరకు అయితే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 to 7:30 PM వరకు అయితే ఉంటుంది. ఇక కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, కంప్యూటర్ వాళ్ళకి 4th April నుండి 7th April, 8th April, 9th April, 10th, 11th, 12th, 13th 8 days అయితే ఉన్నాయి. ఈచ్ డే 6 hours అయితే ఉంటుంది. టోటల్గా 48 hours అయితే వీళ్ళు అటెండ్ అవ్వాలంటే ఇందులో 70% అటెండెన్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు మీ యొక్క యూజీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందండి.